నమస్తే అందరికి. వెల్కమ్ టు ద బ్లైండ్ ఫోల్డ్ సెలబ్రిటీ చాట్ సిరీస్. చెప్పండి, ఎవరు చెప్తారు? నేను చెప్తానండి. 3056 గారు చెప్తే బాగుంటుంది. 3056 గారు చెప్పండి. 1002 చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఉంటారా? మీకు టైం ఉందా? ఉంటాను. చెప్పండి. టైం డేట్ చెప్పండి. నేను ఈవెంట్స్ పుల్ చేశారండి, మరి ఉన్నాయన్నారు కదా. ఇది వాళ్ళు చూసుకుంటారులే. మీరు డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్ చూసేసుకోవచ్చు. 4th May 1983. ఓకే. టైం 7 PM 19 అన్నట్టు. ఊరు పేరు? చెన్నై. మీరు అదే 1983 అంటే ఇది కూడా తెలుసా? కాదు, ఇది కూడా తెలుసు. తలపతి విజయ ఇది కాదు. ఫీమేల్ అని చెప్పాను. కాదు కదా? ఫీమేలా? ఫీమేలా? ఓకే, రైట్. ఎందుకంటే ఆయనది బర్త్ టైం వేరేది ఉంది, అందుకని నేను అడిగాను అనమాట. ఓకే ఓకే. మీరు మీ బర్త్ టైమ్ లో మీరు కాన్ఫిడెంట్ ఉండాలి, లేకుంటే ఎందుకు నవ్వుతున్నారు అందరూ అంటే ఓకే. గర్ల్ ఫ్రెండ్ ఆఫ్ తలపతి విజయ్ అని నవ్వుతున్నారా ఏంది? లేదండి, చెప్పలేదు. సీఎం ని తీశారు అని. ఓకే ఓకే ఓకే, సరే ఓకే. ఇక్కడ ఏముంది టైము, అదే రెక్టిఫై చేసుకుందాం. సరే, ఫిమేల్ అన్నారు కదా. అమ్మాయి బర్త్ టైం ఒక 10 నిమిషాలు అటు ఇటు ఉండొచ్చు. అటు ఇటు అంటే 2 లగ్నాలు చేద్దాం, ఫిక్స్ చేద్దాం. తులా లగ్నానికి చంద్ర నక్షత్రము. తులా లగ్నానికి చంద్ర నక్షత్రము వెనక్కే ఉంటుంది. తులా లగ్నం అనుకుంటున్నాం. ఎంత ఈవినింగ్ 7 అన్నారు కదా. సో కాబట్టి తీసుకున్నాను. మరి చూసుకోండి, మరి లగ్నం నక్షత్రం అన్ని సరిపోతున్నాయో చూడండి. రోడ్ రేటింగ్ ఏ ఉన్నది మాకు. ఓకే, సో అందుకని మీకు చెప్పాము. సరే అండి, సరే అట్లనే చేద్దాం. ఇవాళ మేము అన్ని డిఫరెంట్ జానరీస్ లో వెళ్తున్నామండి. ఓకే ఓకే ఓకే, చూద్దాం యాజ్ ఇట్ ఈస్ గా. మంచి రెబలిష్ క్యాండిడేట్, దానిలో ఎటువంటి సందేహం లేదు. సప్తమాధిపతి అయిన వాడు బాధకుడు. సప్తమ బాధకులు కలిసి ఉన్నారు. ఓకే, వేర్ సప్తమాధిపతి ఆక్యుపైడ్ రవి నక్షత్ర, ఆ రవితో పాటు కలిసి ఉన్నాడు. అంటే మారక బాధకులు కలిసి ఉన్నారు. దాన్ని మళ్ళీ శని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. అన్ని ఎగ్జాల్టెడ్ ప్లానెట్స్ తర్వాత వన్ అండ్ ఈచ్ అదర్ ఆస్పెక్ట్ చేసుకోవడం, అక్కడ శని కుజులు రవిలు ఇన్వాల్వ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే విపరీతమైన టఫ్ నేచర్ ఇస్తుంది. అట్లనే పబ్లిక్ నేమ్ అండ్ రెప్యుటేషన్ కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. కనిపించాయి కదా? నో రెస్పాన్స్? కనిపించాయి. ఓకే, రైట్. తర్వాత కుజుడు కుజుడు రవి నక్షత్ర, శుక్రుడు వచ్చేసేసి అఫ్లిక్ట్ అయ్యాడు. లగ్నాధిపతి అనేవాడు అఫ్లిక్ట్ అయ్యాడు. ఇక్కడ లగ్నం అనేది షష్టాధిపతి నక్షత్రంలో పడింది. కాబట్టి ఆ షష్టాధిపతి అనేవాడు శని నక్షత్రంలో ఉండి శని కూడా వక్రించడం, క్యాన్సిలేషన్ పొందడం వల్ల షష్టాధిపతికి వక్రత దోషం పోలేదు కాబట్టి జాతకురాలు ఆరాట పోరాటము, తర్వాత మరి రిలేషన్షిప్ బ్రేకప్స్ కానీ ఇట్లాంటివి కూడా. అండ్ ఎందుకంటే కుటుంబ స్థానంలో ఉన్నది షష్టాధిపతి కాబట్టి ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్యామిలీ ప్రాస్పెక్టివ్స్ ఎక్స్పెక్టెడ్గా ఉంటాయని నేను అనుకోవట్లేదు. అబ్స్ట్రకల్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. పబ్లిక్ నేమ్ ఇవ్వచ్చు, కానీ పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్లో అబ్స్ట్రకల్స్ ఉన్నాయి. సప్తమంలో ఇక్కడ మీకు పాయింట్ నేర్పిస్తాను. 2 ప్లానెట్స్ ఉన్నాయి. సో రవి కుజుడు బాగున్నాడని మనకు తెలుసు. కానీ ఎప్పుడైతే ఈ రవి అఫ్లిక్ట్ అయ్యాడో, ఈ రవి సంబంధించిన భుక్తులు వచ్చాయనుకో, అప్పుడు రిలేషన్షిప్ దెబ్బతింటుంది అనమాట. అది పట్టుకోవాలి మనం. అట్లాంటి బుధుడు వెనకాలన్నాడు రవి నక్షత్రంలో, అది ఓకే, అదేమి ప్రాబ్లం లేదు. అండ్ కేతు ఏమి డిస్టర్బ్ చేయట్లేదు. శని వచ్చేసరికి క్యాన్సిలేషన్ వచ్చింది. కళత్రకారకుడు శుక్రుడు. సో సినిమాలు, క్రియేటివ్ ఇటు సైడ్ కూడా ఉండేదానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఎందుకంటే పబ్లిక్ నేము ఇవన్నీ ఎక్కువగా ప్రియారిటైజ్డ్గా చూపిస్తూ ఉన్నాయి అన్నమాట. కనిపించాయి కదా? ఒక్క క్వశ్చన్ అండి. ఇందాక 6th పాయింట్ అన్నారు. ఓకే, లాస్ట్ లో చెప్పండి. ఇందాక 6th భావం ఇక్కడ కుజుడు రవి అన్నారు కదా. సిక్స్త్ భావంలో కాదు, 6th భావంలో ఉన్నా కూడా సప్తమంలోనే ఉన్నాడు కదా. మనం చెప్పుకున్నాం కదా, ఇది తులా లగ్నానికి మారకాధిపతి బాధకాధిపతి కలిస్తే మంచిది కాదు కదా. హస్బెండ్ రిలేషన్షిప్ లేదంటే హస్బెండ్ డెత్ ఇట్లాంటి రకరకాల ఈవెంట్స్ ప్లేస్ అవుతాయి కదా.
అదే అందుకనే సో అట్లాంటి 211. ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి. మళ్ళీ అదేనికి కూడా మళ్ళీ వక్రత్వం ఎఫెక్ట్ పడింది చూడండి. అప్పుడు రివర్స్ అవుతా అండి. రివర్స్ అంటే ఏమవుతుంది? కొంచెం ఎగ్జామ్షన్ పోయినోడు తిరిగి వస్తాడా? అంటే అలా అని కాదు, ఆ, నెగిటివ్ కి నెగిటివ్ అది అవన్నీ డబ్బులు రావడంలో పనిచేస్తాయి, లేదంటే ఏదైనా స్పెషల్ రికగ్నైజేషన్స్ రావడం, అవార్డ్స్ రావడంలో పనిచేస్తాయి తప్ప ఇట్లా పర్సనల్ రిలేషన్షిప్ స్మూత్ చేయడంలో లైట్ పోయిందంటే అంతే, ఇక గోవిందనమాట. అర్థమైందా? సో దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఆ సన్ బాగోపోవడం అనేది త్రూ వీనస్, మార్స్ కూడా ఎంతో కొంత ఎఫెక్ట్. తర్వాత గురువు బాగున్నాడు కాబట్టి ఏంటంటే, బాగున్నాడు అంటే ఇంకో రకంగా బాగుంటాడు కదా, కాబట్టి నాలెడ్జ్ కానీ, విషయాన్ని నేర్చుకోవడం కానీ, ఎక్స్ప్లోరింగ్ కానీ, స్పీచ్, కమ్యూనికేషన్ రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది, అగ్రెసివ్గా కూడా ఉంటుంది అనమాట. సిచ్యువేషన్ బట్టి ప్లే అవుతుంది. అంటే ఓకే, ఒక లిమిట్ వరకు చాలా రెస్పెక్ట్ఫుల్గా బిహేవ్ చేస్తారు, మరి తేడా అయితే మరి వాళ్ళు కూడా అగ్రెసివ్ అవుతారు. కనిపించింది కదా? ఎస్ అండి. యా. తర్వాత చంద్రుడు ఫాలోయింగ్ శని, వేర్ శని రాహు ఒకే స్టార్లో ఉండడం వల్ల చంద్రుడు అఫ్లిక్ట్ అవుతున్నాడు కాబట్టి ప్రొఫెషనల్గా విపరీతమైన పేరు వస్తుంది, కానీ పర్సనల్గా రెస్ట్లెస్, తర్వాత పీస్ ఆఫ్ మైండ్, కొంచెం యాంగ్జైటీ ఇట్లాంటివి పనిచేస్తుంది. యాంగ్జైటీ అనేది ఉన్నాడు కాబట్టి ఆమెకు అగ్రెసివ్ కాంబినేషన్స్ వల్ల ఆమెకి రాదు యాంగ్జైటీ, చుట్టుపక్కల వాళ్ళకి వచ్చేటట్టు చేయగలిగే శక్తి ఆమెకు ఉందన్నమాట. అర్థమైంది? ఎందుకంటే ఆమె అందరినీ వరీ చేసిందంటే వరీయేగా, అలాంటివి ఇస్తుంది అనమాట. కనిపించిందా? యా, ఓకే. దాని తర్వాత బుధుడు అనేవాడు ఓకే. మనకి అర్థమైన విషయాలు ఏంటంటే, 9లో రాహువు ద్వితీయ స్థానం పోవడం వల్ల మేబీ ఫ్రమ్ ది స్క్రాచ్, అంటే మళ్ళీ ఫ్యామిలీ స్టార్టింగ్ నుంచే రావడము, మళ్ళీ తనే సెల్ఫ్గా బిల్డ్ చేసుకోవడం, అన్ని ఎవ్రీథింగ్ ఐడెంటిటీ కావచ్చు, ఏదైనా కానీ ఇచ్చేదానికి అవకాశం ఉంది. కనిపించాయి కదా? అట్లేం కనబడలే, తెలియదు. తనే బిల్డ్ చేసుకుంది. ఓకే, ఇప్పుడు వెనక్కి వెళ్దాము, దశలు చూద్దాం. చంద్రదశ ఎగ్జాల్టేషన్స్ అయిన ఉన్నాయి కాబట్టి ఓకే, పొజిషనల్ స్టేటస్ మినిమం గ్యారంటీ చార్ట్, దీనిలో అసలు దానిలో డౌట్ లేదు. కాకపోతే కొన్నిసార్లు డెసిషన్స్ ఇవన్నీ తప్పుపోతూ ఉంటాయి. జనరల్గా శుక్రరాహుల కాంబినేషన్స్ అన్ని హీరోయిన్లకు ఉంటాయి, మరి హీరోయిన్ ఏమో అనుకుంటున్నాను, చూద్దాం. తర్వాత నెక్స్ట్ చంద్రదశ, శుక్రుడు రాహు కదా, ఎక్స్ప్రెసివ్ అట్లాంటి కాంబినేషన్స్ కదా, కాబట్టి యాక్టింగ్ అట్లాంటివి ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత మార్స్ దశ ఓకే, లేదంటే పర్వాలేదు. తర్వాత రాహు ఈజ్ ఫాలోయింగ్ మార్స్, వేర్ మార్స్ సప్తమాధిపతి, సప్తమంలో ఉండడం యోగం కదా, వృచ్చిక మహాపురుష యోగం, కాబట్టి మార్స్ అనేవాడు పికప్ చేసుకుని తీసుకెళ్లేదానికి అవకాశం ఉంది, కానీ ఫ్యామిలీ అటు సైడ్ వేరే సైడ్ పోతా ఉంటుంది. ఓకే. తర్వాత నెక్స్ట్ జూపిటర్ దశ, జూపిటర్ క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాడుగా, అంటే కుజ దశ యావరేజ్ రాహు గురువు పనిచేసే విధంగా కనిపిస్తూ ఉంది. ఓకే. తర్వాత నెక్స్ట్ శని దశ ఓకే 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 కంటిన్యూ అన్నమాట, అంటే స్టేబుల్గా పోతున్నాయి దశలు, చూసారా? అర్థమైందా? దశలన్నీ స్టేబుల్గా పోతున్నాయి, మంచిది, సంతోషం. ఓకే, చిన్నప్పుడే అయిపోతాను. సరే చూద్దాం, ఇయర్ బై ఇయర్ చెప్తా, రెస్పాన్స్ ఇస్తారా? ఓకే రైట్, ఓకే రైట్. 83, 84 10th house square మార్స్ జరుగుతుంది కాబట్టి ఇమీడియట్ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ కానీ, చిన్నప్పుడు దెబ్బ తగలడం కానీ, ఆరోగ్యం కానీ, రిపీట్ సౌండ్ వస్తుంది, నాకు తెలిసి ఎక్కడి నుంచో చూసుకోండి. ఓకే, సో 84లో మనం అక్కడ ట్విస్ట్ చెప్పాం, నెగిటివ్ చెప్పాం, మరి ఫాదరు ఫ్యామిలీ ఏమన్నా ఇబ్బందులు కనిపించాయా? లేదు, ఇన్ఫర్మేషన్ లేదు, అంతేనా? పెద్దగా అంటే సిగ్నిఫికెంట్ గా లేదు, కనబడలేదు. ఓకే కూల్. సో చిన్నప్పుడు పేరెంట్స్ సెపరేట్ అయ్యారంటండి, పేరెంట్స్ సెపరేట్ అయ్యారు, పని చేసింది. ఏజ్ కి 83, 84 80s to 90s మధ్యలోనే ఉంది డేటా. ఓకే, సరే, ఏదేమైనా కానీ 10th house స్క్వేర్ వచ్చింది, కుటుంబ భావం ఎగిరిపోయింది కాబట్టి పేరెంట్స్ సపరేషన్ అన్ని పనిచేసాయి. ఓకే, పేరెంట్స్ సపరేట్ కాకపోతే ఫాదర్ డెత్ కానీ ఇట్లాంటివి పనిచేస్తాయి. తర్వాత చెప్పిండు 2012లో వాళ్ళ ఫాదర్ చనిపోయిండు. ఓకే ఓకే, సరే, అది తర్వాత, ఇప్పుడే కాదు, ఆగండి, ముందు ఈవెంట్ చెప్పకూడదు ఎప్పుడైనా. తర్వాత నెక్స్ట్ 84 దగ్గర ఉన్నాం కదా, ఇప్పుడే కదా. తర్వాత ముందుకు వెళ్దాం. కన్ఫర్మ్ చేశానండి, 84 లోనే మీరు చెప్పినట్టు పేరెంట్స్ సెపరేషన్. 84 అయినా ఓకే, రైట్. 10th house స్క్వేర్ మార్స్ జరిగింది కదా, గొడవలు, కొట్లాట్లు, ఇష్యూస్ అన్ని పనిచేస్తాయి. అప్పుడే స్టార్ట్ అయిందంట.
ఆ ఏజ్ లో. దాని తర్వాత ఇదంతా కూడా స్ట్రగుల్ పీరియడే, సెల్ఫ్ ఎఫర్ట్, మదర్ ఎమోషన్ అవన్నీ ఉన్నాయి కదా. మూన్ ఫాలోయింగ్ శనికి రాహుకి సేమ్ స్టార్ కాబట్టి వక్రత్వం ఎఫెక్ట్ వచ్చింది. తర్వాత సన్ కూడా నెక్స్ట్ ఇమీడియట్గా మార్స్ని కంజైండ్ అవుతాడు. సన్ 10,000 స్క్వేర్ ఇస్తాడు కాబట్టి ఎక్స్పెక్ట్ చేసే విధంగా వెళ్ళట్లేదు. 87కి ఇక వాళ్ళ మదర్ షీ విల్ ఫైండ్ హర్ ఓన్ వే, అంటే ఏదో ఇక ఉద్యోగమో ఇంకోటి ఏదో చూసుకోవాలి కదా, మరి ముందుకెళ్ళాలి కదా. కాబట్టి వేరే దారి వేరే రూటు ఎంచుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఓకే, సో నేటివ్ Place. ఎవరితో గ్రో అప్ అవుతారండి? నేటివ్ ఎవరితో ఉంటున్నారని చెప్తున్నారు? Oh, మదర్ తో ఉంటారా Father ఫాదర్ తో. తో? మదర్తో ఉంటారా ఫాదర్తో ఉంటారా అని. ఓకే. నేనైతే ఇక్కడ మరి 9th హౌస్లో ఉన్న ప్లానెట్, మరి 2 ప్లానెట్స్ ఉన్నాయి. 7th లార్డ్ని ఫాలో అవుతున్నాడు కాబట్టి రాహు ఫాలో అవుతున్నాడు. ఇది కొంచెం చెప్పడం కష్టమే. ఇక నేను మదర్ ఏమో అనుకుంటున్నాను, బట్ ఫాదర్ అయినా కానీ అక్కడ బ్రోకెన్ థింగ్స్ ఉన్నాయి కదా, అదే చూపిస్తుంది అక్కడ. అర్థమైందా? తర్వాత నెక్స్ట్ ఇక్కడ 10th హౌస్ స్క్వేర్ మెర్క్యూరీ జరుగుతుందండి. ఇది ఒక రివర్సల్ ఆస్పెక్ట్. ఓకే, రివర్సల్ ఆస్పెక్ట్ కాబట్టి ట్విస్ట్ జరుగుతూ ఉంది. మరి మదర్ కానీ ఫాదర్ కానీ ఎవరితో ఉంటే వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోవడం కానీ చేంజ్ తీసుకోవడం కానీ ఏమన్నా పనిచేసిందా లేదా తెలీదా? లేదు, ఏం పెళ్లి చేసుకోలేదు అనుకుంటా. కానీ ఎంతమంది సిబ్లింగ్స్ ఉంటారు అన్నది క్వశ్చన్. అవన్నీ లాస్ట్లో కలు. ఓకే, తర్వాత నెక్స్ట్ ముందుకెళ్దాం. వాళ్ళు డైవర్స్ తీసుకున్నారన్న తర్వాత మళ్ళీ సిబ్లింగ్స్ అవన్నీ తర్వాత చూద్దాం. ఇదంతా సెల్ఫ్ ఎఫర్ట్. ఇదిగో చూడండి, 1990లో ప్రోగ్రెసివ్ సన్ నెట్ల 10th హౌస్కి స్క్వేర్ ఇస్తున్నాడు. మరి ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ 89, 90 ఈ ప్రాంతంలో మరి మళ్ళీ ఛాలెంజ్ వచ్చింది. మరి హెల్త్, ఫ్యామిలీ, ఇది ఫాదర్దో మదర్దో అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఎవరితో ఉంటే వాళ్ళది స్ట్రగుల్ చెప్తున్నాం. ఏమన్నా కనిపించాయా లేదా? 90 ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదండి మాకు. ఓకే, రైట్. దాని తర్వాత ఇవ్వలేదన్నారు కదా. సో ఇదంతా కూడా మామూలుగా పోతా ఉంది, గ్రేట్గా తీసుకోలేదు. అక్కడ పని చేయకపోతే ఇప్పుడు ఫాదర్ ఎక్స్పైర్ అని అన్నారు కదా. సో అన్నప్పుడు అక్కడే మనం హెల్త్ ఇవన్నీ చెప్తాం అనమాట. 90, 91, 92 ఇదంతా కూడా హెల్త్ ఇట్లాంటివన్నీ చెప్తాం. తర్వాత ఇక సిగ్నిఫికెంట్ ఆస్పెక్ట్స్ ఏమొచ్చాయి? ఏమీ రాలేదు. ఇదంతా స్ట్రగులే, సెల్ఫ్ ఎఫర్ట్. ఓకే, నో నథింగ్ మిరాకిల్ అనమాట. అంటే వాళ్ళ ఫాదర్ 5-star హోటల్లో పనిచేసేవాడు. సో అందు స్ట్రగ్లింగ్ లైఫ్ అనే చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. ఒక బ్రేక్ త్రూ వస్తూ ఉంది ఇక్కడ. ఓకే, 10th హౌస్ స్క్వేర్ యురేనస్ జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఈమె ఇండివిజువల్గా పెద్దదైంది కదా, 17 ఏళ్ళు వచ్చాయి కదా, రాహుదశ వచ్చింది, ఇవన్నీ పని చేయలేదు చెప్పే కదా. మార్స్ దశ చూడండి, స్వక్షేత్రంలో ఉన్నా కూడా పని చేయదనే ప్రిడిక్ట్ చేశా, కానీ దశలో కూడా ఫ్లో లేదు. చూసారా మీరు రెస్పాన్స్ రేట్? లేదు పని చేయలేదు. మార్స్ దశ పని చేయలేదు. ఇప్పుడు ఈమెకి లిఫ్ట్ వచ్చింది. 2000 ఈ ప్రాంతంలో ప్రోగ్రెసివ్ 10th హౌస్ స్క్వేర్ యురేనస్ జరుగుతుంది. రెట్రోగ్రేడ్ రివర్సల్ ఆస్పెక్ట్ తెలుసు కదా. 2000, 2001లో ఆమెకి ఆపర్చునిటీ, యాక్టింగ్ ఇంకోట ఏదైతే అది, ఆమెకి ఆపర్చునిటీ దొరికిందా లేదా, కొత్త దారి దొరికిందా లేదా? 99లో వాట్ ఎవర్ కెరియర్ షీ వాంట్ టు చూస్ లేటర్, దానికి రిలేటెడ్ గా ఫస్ట్ టైం ఎఫర్ట్స్ పెట్టి ఒక రికగ్నిషన్ లాగా అలాగా వచ్చింది. 2000, Yeah. 2001 ఇవన్నీ 2000 లో కూడా మేజర్ బ్రేక్ అంటే ఇంప్రూవ్మెంట్ వచ్చింది, ఒక బ్రేక్ త్రూ. వాట్ ఎవర్ హర్ కెరియర్ దట్ షీ వాంట్ టు చూస్ లేటర్. ఎస్, దానికి ఇవన్నీ ఒక కూడా ఇంప్రూవ్ చేస్తాయి అనమాట. మళ్ళీ మెర్క్యూరీ డైరెక్ట్ ఐ స్క్వేర్ అయ్యేంత వరకు దాదాపు పైకి వెళ్తుంది ఈవిడ. అర్థమైందా? సో ఇక అసలు మనం ఆపట్లేదు, స్టెప్ బై స్టెప్ అవకాశం దొరుకుతూ ఉంటుంది. ఓకే, రాహు ఫాలోయింగ్ రుచిక మహాపురుష యోగ. మరి సప్తమంలో కుజుడే ఉన్నాడు కదా, మరి ఆయన రవిని ఫాలో అయ్యాడు కదా. ఇప్పుడు మీకు మంచి లెసన్ అనమాట ఇది. ఇప్పుడు మార్స్ యొక్క స్టార్ లార్డ్ రవి, అవునా? మార్స్ దశలో కూడా రుచిక మహాపురుష యోగం ఉందా లేదా? అవును, ఉందండి. కానీ దాన్ని తీసుకోకుండా రాహు దశలో రుచిక మహాపురుష యోగాన్ని మనం అప్లై చేస్తున్నాం. గమనించారా? అవును సార్. అంటే ఎందుకు తీసుకోవాలి? ఎందుకంటే అక్కడ ఆ మార్స్ అనేవాడు ప్రబల మారకులు, మారక బాధక ఇద్దరు కలిసి పర్ఫామ్ చేస్తున్నారు. అది ఎందుకు రిజల్ట్ ఇస్తాడు? ఇవ్వడు. వాళ్ళు నెగిటివ్ చేస్తారు, ఇవ్వరు. ఓకే, ఇప్పుడు రాహుకి వచ్చేసరికి రాహు ఇస్ ఫాలోయింగ్ రుచిక మహాపురుష యోగా. దే ఆర్ నాట్ టుగెదర్. వాళ్ళిద్దరు కలిసి ఉన్నా ఈయన ఏమంటున్నాడు? నువ్వు మార్స్, నువ్వు ఇంపార్టెంట్, ఆయన కాదు నాకు ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. కానీ మార్స్ సోర్స్ మాత్రం సన్ మీద డిపెండ్ అయ్యి మన ఇద్దరం కలిసి ఇద్దామని వాళ్ళు డిసైడ్ అయ్యారు.
సో బేసిక్ ఇక్కడ రాహు ఎనర్జీ తీసేసుకుంటున్నారు, ఏది కావాలంటే అది అని చెప్పుకో. అట్లా కాదు మళ్ళీ చెప్తానండి. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు నేను మీరు ఇద్దరు ఫ్రెండ్స్, మన ఇద్దరం ఆ లగ్నానికి బెనిఫిక్స్ కాదు కాబట్టి మన ఇద్దరం కలిసి వాళ్ళకి ఏమన్నా ఫేవర్ చేస్తామా? చెయ్యము. కానీ వేరే వాడు వచ్చాడు, సో నేను సుపీరియర్ లీడర్షిప్ తీసుకుంటా ఉన్నా, సో మీరు నాకు ఫ్రెండ్, ఓకే వాడికి డైరెక్ట్ కాంటాక్ట్ లేదు, రాహు అనే వాడికి సన్తో డైరెక్ట్ కాంటాక్ట్ లేదు, కానీ మార్స్ని లీడర్గా డిసైడ్ చేసిండు, ఎందుకంటే సైన్లో పవర్ఫుల్ ప్లానెట్ కాబట్టి. ఇప్పుడు డిసైడ్ చేసిండు కాబట్టి ఈయనతో సంబంధం, ఆయన ఎవరితో కలిసి ఉన్నారు తర్వాత సంగతి, అవన్నీ ఆయనకి అర్థమైందా? సో ఈయన లీడ్ కాబట్టి మీరిద్దరు, ఇప్పుడు మనం ఫస్ట్ టైం మనం ఏంటిది, మన ఇద్దరం ఈక్వల్ అండ్ 50-50 షేర్లో ఉన్నాం. కానీ ఇక్కడ ఏంటిది, ఇక్కడ 80-20 షేర్ మారిపోయింది ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకొచ్చేసరికి, అర్థమైంది? కాబట్టి హీ విల్ పర్ఫార్మ్, ఎందుకంటే ఇక్కడ స్టార్ లాడ్ ఇదే మళ్ళీ అక్కడక్కడే కాంబినేషన్, అది నాట్ రైట్ కాంబినేషన్ అనమాట. అందుకని ఇక్కడ లిఫ్ట్ అవడం స్టార్ట్ అయింది. ఇలా అనుకోవచ్చు, అంటే తప్పో కదా చెప్పండి. నేను కూడా ఇది రైట్ కాదు. సన్కి రాహుకి పడదు కాబట్టి సన్ ఫీల్డ్ నుంచి తోసేసి. లేదు అక్కడ మార్స్ లీడింగ్ కదా, మార్స్ అదే, అందుకనే రాహు లేదు అసలు సంబంధమే లేదు, అంటే ఇగ్నోరెన్స్ అనమాట. అసలు ఆయన లీడ్ లోకి తీసుకోడు కదా, తీసుకున్నప్పుడు అంత రెస్పాన్సిబుల్ మార్సే అనమాట. మార్స్ ఓన్ హౌస్ లో ఉన్న ఫలితాలే తీసుకొస్తాడు, మార్స్ ఎవరి స్టార్ లో ఉన్నాడు అనేది రాదు. ఓకే మార్స్ ఎక్కడున్నా అదే ఫలితం వచ్చేస్తుంది. అది రెట్రో కాకపోతే చాలు, రెట్రో అయినా కానీ రాహుకి అసలు ఇబ్బంది లేదు. ఇక్కడ మనము రుచిక మహాపురుష యోగం తీసుకుంటున్నాం కదా రాహుది, అప్పుడు ఈ అడిషనల్ ఏమైనా బెనిఫిట్స్ యాడ్ అవుతాయా, పుష్కర నవాంశాలు ఏమన్నా? మంచిదే, అవన్నీ ఓకే, బెనిఫిట్స్ అన్ని యాక్సెప్టెడ్. ఓకే, దాని తర్వాత ఇవన్నీ మనము ప్రోగ్రామేటికల్ గా వాల్యూస్ డిసైడ్ చేసేటప్పుడు రాయలేకపోతా ఉంటాం, మైక్రో పాయింట్స్ ఉంటాయి. దాని తర్వాత 99, 2000 ఇవన్నీ లిఫ్ట్ చేసాము. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ పికప్ పాయింట్ వచ్చేంత వరకు మళ్ళీ మామూలుగా పోతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ లేపుదాం. ఇది చూడండి, ప్రోగ్రెసివ్ మార్స్ సన్ అపోజిషన్కి వస్తున్నాయి. 2005-6 సినిమా అయితే సినిమా హిట్. తర్వాత 10th హౌస్ ట్రైన్ సన్ అంటే అసలు చాలా రికగ్నైజేషన్, వర్క్, ఇవన్నీ బ్రహ్మాండంగా. వీనస్ ఇన్ ద స్టార్, మెర్క్యూరీ ఇన్ ద స్టార్ ఆఫ్, మెర్క్యూరీ స్టార్లో ఎవరు లేరు, మెర్క్యూరీ ఇన్ ద స్టార్ ఆఫ్ వీనస్ బట్ కంట్రోల్డ్ బై ద రాహు అనమాట. అంటే పక్కోళ్ళకి రావాల్సిన ఆపర్చునిటీ కూడా ఆమెకు వచ్చేస్తుంది ఎట్టగొట్ట, అర్థమైందా? విపరీత రాజయోగం, వ్యయాధిపతి ఈజ్ ఫాలోయింగ్ అష్టమాధిపతి, ఆమె వేరే వాళ్ళకి రావాల్సింది కూడా ఈమెకు వస్తుంది. కనిపించిందా? కాదు, వచ్చిందా లాక్కుందో తెలియట్లేదు. సరే ఓకే, ఆమెకైతే ఏదో ఒక ప్రోగ్రెస్ వచ్చింది కదా, బ్రహ్మాండంగా పనిచేసి. 2000 నుంచి ఇప్పుడు దాకా మీరు చెప్పిన కరెంట్ ఇయర్ దాకా ఇంకా బ్రేక్ లేదు, వెళ్తానే ఉంది. సరే నేను అలానే చెప్తాను, ఆగండి ప్రిడిక్షన్. దాని తర్వాత ఆపడం వచ్చాక ఆపుతానే, సో అప్పటిదాకా కంటిన్యూ అనమాట. సో ఆల్మోస్ట్ మనం ఎక్కడి దాకా వెళ్దామనంటే, వస్తున్నాను ఆగాలి. 2014 వన్ ఆఫ్ ద ఛాలెంజింగ్ ఇయర్. ఇక్కడ ఏముందో చూసుకోండి. 13 ఇవన్నీ ఎక్సలెంట్, ఇవన్నీ ఓకే. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th హౌస్ స్క్వేర్ అవుతుంది, ప్రోగ్రెసివ్ వీనస్ సాటర్న్తో స్క్వేర్ అవుతుంది, అది రివర్స్ క్యాన్సిలేషన్ అయింది కాబట్టి డైరెక్ట్ ఆస్పెక్ట్. సో వేర్ వీఆర్ ప్రిడిక్టింగ్ ఇంపార్టెంట్ ఛాలెంజెస్. సో కాబట్టి 14-15 రిలేషన్షిప్, మ్యారేజా, లేదంటే ఇంకా ఏదైనా విషయాల్లో ఆమెకి ఛాలెంజెస్ వచ్చాయా, పని చేసిందా లేదా, ఆమె డెసిషను ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా కానీ ప్రాబ్లం వస్తుంది. ఎంగేజ్మెంట్ కాల్ ఆఫ్ చేశారు, పబ్లిక్ గా అనౌన్స్ చేసి. ఓకే, ఆఫ్ చేసేసింది. ఓకే రైట్. ఇక్కడ ఓన్లీ ఆ బాధకుడే రిలీజ్ చేస్తున్నాడు కదా సార్. ఇప్పుడు రుచిక మహాపురుషయోగంలో ఉండి సప్తమంలో అతని లీడింగ్ అయ్యింది, ఎటువంటి అప్లికేషన్స్ లేకపోయినా కానీ అక్కడ కాదు. ఫస్ట్ ఈమె కమిట్ అయ్యి ఉండాలి అని అంటే ఇక్కడ ద్వితీయం బాగుండాలి. రైట్. ద్వితీయం బాగోకుండా అక్కడ సప్తమంలో నాకు రుచిక మహాపురుషయోగం అదిరిపోయింది, మరి నాకు పెళ్లి ఎందుకు ఇవ్వట్లేదు, రాహు ఈజ్ ఫాలోయింగ్ 7th లార్డ్ అంటే కుదరదు ఇక్కడ. ఓకే శని గురువు కంప్లీట్ గా పోయాడు కదా. గురువు అనేవాడు అది వక్రత్వం వల్ల ఆమెకి డబ్బులు విపరీతంగా ఇస్తుంది, అర్థమైందా? ఎక్కడెక్కడ ఉంటాయో ఆమెకే తెలియదు, ప్రాపర్టీలో అంత అనమాట. ఓకే, దానిలో తిరుగులేదు. క్యాన్సిల్ చేసి దానికి ఎందుకు ఇనిషియేట్ చేసింది? ఏంటిది? ఇప్పుడు 2014లో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంది అరౌండ్ దట్ టైం. అవును, కానీ ఎందుకు ఇనిషియేట్ ఎందుకు చేసింది అంటున్నాం? పాజిటివ్ టైం ఉందని చెప్తున్నారు కదా మీరు. ఇనిషియేట్ పాజిటివ్ టైం ఎవరు చెప్పారు? నెగిటివ్ టైమే చెప్పాం కదా. అవునా? ఓకే, అప్పుడంతా బాగోదు, ఈ ఆస్పెక్ట్స్ లో బాగోదు. ఆమె డెసిషన్ మేకింగ్ తప్పు అవుతుంది, చాయిస్ తప్పు అవుతుంది, ఆమె చూజ్ చేసుకున్నా తప్పు అవుతుంది, క్యాన్సిల్ చేసుకున్నా తప్పు అవుతుంది, ఏదైనా తప్పే అంటాం మేము. అర్థమైందా? మేము తప్పు పట్టడమే పని, తప్పులు ఎంచుతాం. క్యాన్సిల్ చేసుకున్న తప్పే, చూజ్ చేసుకున్న తప్పే, ఏది చేసినా తప్పే. అలానే మంచి టైం వచ్చినప్పుడు నువ్వు తప్పు చేసినా రైట్ అని చెప్తాం. అట్లా
ఆమెకి రైట్. నీకు అది కరెక్ట్ అంతే. సో నువ్వు రేపొద్దున మళ్ళీ పెళ్లి కాలేదంటే అప్పుడు ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నావు అన్నట్టే ఉంటుందన్నమాట. సో చాలా అదే డిసప్పాయింట్ event- అయింది. లవ్ అయితే లవ్, ఎమోషనల్ డ్యామేజ్ అయితే గట్టిగా జరిగింది, బ్యాడ్ ఆస్పెక్ట్. ఓకే, దాని తర్వాత ఇది జరిగింది కాబట్టి కెరియర్ అవన్నీ న్యూట్రల్ గా ఉంటాయి. ఓకే, ఇవి మళ్ళీ బ్రహ్మాండమైన రేజ్ రాబోతుంది 2017లో. ప్రోగ్రెసివ్ 10th హౌస్ ట్రైన్ 17 ఎందుకు అసలు ఇక్కడే పనిచేస్తుంది, ప్యారల్గా జరుగుతూ ఉన్నది ప్రోగ్రెసివ్. సో ఇది జరుగుతూ ఉంది సేమ్ ప్యారలల్ టైంలో. సర్లే అది వదిలేద్దాం ఆస్పెక్ట్స్. సెల్ఫ్ ఎఫర్ట్ మోడ్, గురుదశ వచ్చింది. గురువు ఇక ఆపేదేముంది తెలిసిందే కదా. సో కంటిన్యూ చేస్తున్నాం. 10th హౌస్ స్క్వేర్ వీనస్ జరుగుతుంది, రెట్రోగ్రేట్ రివర్సల్ ఆస్పెక్ట్. మళ్ళీ వేరే ఏదన్నా లవ్ కానీ రిలేషన్షిప్ కానీ అయినా కూడా అవి కూడా ఫెయిల్యూర్స్ చెప్తాము, కానీ వేరే వాటిల్లో బాగా ప్రోగ్రెస్ చెప్తాం అనమాట. అర్థమైందా? కెరియర్ కానీ వాటిలో ప్రోగ్రెస్ చెప్తాం, పని చేసిందా లేదా. పెళ్లి ఏ ఎప్పుడు year అయింది? అండి? ఏంటండి? సారీ, ఇది ఇప్పుడు ఏ ఇయర్ చెప్పారు? 2016-17 అండి. 16 మే 17 మే. యా, అట్లానే నార్మల్ గానే సాగుతా ఉంది. ఓకే, కానీ పర్సనల్గా మాత్రం బ్యాక్గ్రౌండ్లో డ్యామేజ్ ఇచ్చి అది మనకు చెప్పలేదేమో. అంటే ఈవెంట్స్ లోకి తెలియదు. అదే 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 అది ఇంటర్నల్ కొన్ని విషయాలు ఎక్స్పోజ్ కావు కదా. సరే వదిలేస్తున్నాను. ఎస్ అండి, బ్రేక్ చెప్పండి. ఇప్పుడు 34 years వచ్చాయి కదా అమ్మాయికి, మ్యారేజ్ ఎప్పుడు అయిందో చెప్పండి అంటున్నాను. అదేనండి, మేము లాస్ట్లో కలుస్తాం. అట్లీస్ట్ మేము పర్ఫామ్ చేసిన తర్వాత మేము మార్కులు దిద్దించుకోవడానికి వచ్చినప్పుడు మిమ్మల్ని క్వశ్చన్లు అడగచ్చు, మీకు అవకాశం. ఓకే ఓకే, అంటే నాకేమి ఇంకా అవ్వలేదు కదా. తర్వాత 17, తర్వాత 18, ఇదంతా సెల్ఫ్ ఎఫర్ట్. ఓకే, మామూలుగా నడుస్తూ ఉంది. కెరియర్ అయితే కెరియర్ అట్లా మామూలుగా వెళ్తూ ఉంటాయి. ఓకే, ఇదిగోండి 2020-21 కోవిడ్ ఉన్నా ఏమున్నా కానీ మనం రేజ్ ప్రిడిక్ట్ చేయాలి కదా. సో 2021లో మళ్ళీ పేరు అవన్నీ కూడా కొంచెం పెరుగుతాయని చెప్పాలి. మరి బాగా పనిచేసాయా లేదా? అవునండి, అప్పుడు అంటే ఇంకా ఈ గ్యాప్ లో వేరే వాటిల్లో కూడా ఎంటర్ అయ్యి ఈ 22 వచ్చే టైంకి ఇంకా రేజ్ అయ్యి ఉన్నారు. రేజ్ అయ్యారు. ఇంకా సన్ recognition కాబట్టి పెరిగింది. సన్ ఇండికేట్స్ పొలిటికల్ పవర్, పొజిషన్, వాట్ ఎవర్ పీపుల్, వేరే అసోసియేషన్స్ అవన్నీ కూడా ముందుకు పోతాయని మనం చెప్పాలి. అసలు బ్రహ్మాండంగా అసలు చాలా స్పీడ్గా వెళ్తామని చెప్పాలంటే 21 నుంచి ఇంకా చాలా వేరే ఆపర్చునిటీస్ ఇవన్నీ కూడా అసలు సూపర్ అవునండి. స్పీడ్ వెళ్ళింది. 21 నుంచి 25 వరకు బాగా వెళ్ళింది. 25లో మనం బ్రేక్ వేయాల్సిన సందర్భం వచ్చింది. ఇక్కడి నుంచి 2 ఏళ్ళు బాగోదు, అనుకున్నట్టుగా జరగదు, ఎమోషనల్ డ్యామేజ్ ఉంటాయి. 23లో ఒక బ్యాక్గ్రౌండ్ నడిచింది 22-23లో, కానీ ఇక్కడ ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది. 25-26 ఎమోషనల్ డ్యామేజ్ కానీ ట్విస్ట్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ బాగా బలంగా పనిచేస్తూ ఉన్నాయి అన్నమాట. మళ్ళీ ఏమన్నా రిలేషన్షిప్పా లేదంటే బాగా ఎమోషనల్ డిసప్పాయింట్మెంట్సా ఇట్లా ఏమన్నా ఉన్నాయా లేదా? అంటే పర్సనల్ లైఫ్ ఏం పెద్ద ఎక్స్పోజ్ తెలియదు. అంటే ఎక్స్పోజ్ చేయలేదు, బయటికి ఎక్స్పోజ్ అవ్వట్లేదు. కానీ 25 దాకా రేజ్ 25 అయితే మాత్రం ఇక్కడ నుంచి కొంచెం స్లో డౌన్ చేసామన్నమాట మనం. ఓకే, 25 నుంచి కొంచెం మళ్ళీ అందరు అంటే పబ్లిక్ లో ఉండడం వల్ల కొంచెం నెగిటివ్ ఇమేజ్ నెగిటివ్ అని చెప్పలేము, కానీ కొంచెం కాంట్రవర్షియల్ ఇమేజ్ వచ్చింది. కరెక్టే అండి. 23 తర్వాత నుంచి పర్సనల్లీ నాట్ సో, అంటే లైక్ రైట్ Career డైరెక్షన్ లో okay పోదు. కానీ personal- 22-23 Yeah, రైట్ yeah. డైరెక్షన్ లో పోదు. ఎమోషనల్ రిలేషన్షిప్, మ్యారేజ్ కాలేదు కాబట్టి ఏమన్నా ఉంటే డైరెక్ట్ డైరెక్షన్ లో పోదు. మ్యారేజ్ కాలేదా? ఏది ఉంటే అక్కడ ఏ రిలేషన్షిప్ అయితే ఆ రిలేషన్షిప్ ఎమోషనల్లీ రైట్ గా పోదు. ఓకే, ఓకే, సరే. లాస్ట్ లో చెప్తాను. లాస్ట్ లో వచ్చారండి, ఆగండి. ఎస్, మీకు ఫ్లో సరిపోయిందా అండి? టైం లైన్ ఫ్లో ఓకే అండి. ఎస్ అండి, ఇప్పుడు ఇక పరీక్ష పెట్టుకోండి దయచేసి. అదే పెళ్లి ఎప్పుడు అయి ఉంటది అని. మ్యారేజ్ అయ్యిందా లేదా? అయితే ఎప్పుడు అయి ఉంటది? మ్యారేజ్ అయ్యిందా లేదానా, లేదంటే అయితే ఎప్పుడు అయి ఉంటది? ఓకే, అన్ని క్వశ్చన్లకి చెప్పండి ఆన్సర్. సరే. ఇక్కడ ఎలా ఉంటాయనంటే అసలే లేదని చెప్పలేము, ఎంతో కొంత ఉంది, కాకపోతే అది సస్టైన్ అవుతుందని మనం స్ట్రాంగ్ గా చెప్పలేము. అది మన కాంబినేషన్. అర్థమైందా? నచ్చిన కుటుంబ అధిపతి పోయినప్పుడు మనం గ్రేట్ గా చెప్పలేము. అయితే ఒక ప్రాబ్లం, అవ్వకపోతే ఒక ప్రాబ్లమే. సరే, మ్యారేజ్ కాలేదు, ఇప్పుడు అవుతుందా మరి? ప్రయత్నం చేస్తుంది మరి. ఇప్పుడు అవ్వేదానిక ఇక మర్చిపోవడమే మంచిదిగా. ఎందుకంటే ఇప్పుడు ప్రోగ్రెసివ్ 10th హౌస్ సెక్స్టైల్ జూపిటర్ షష్టాధిపతి. బేసికల్లీ
కర్కాటక లగ్నం ప్రకృతి శ్రీరామచంద్రుడిది, అక్కడ షష్టాధిపతి నక్షత్రంలో పడింది, ఎడబాటు ఇచ్చింది. అక్కడంటే భాగ్యాధిపతి కాబట్టి సీతామ్మవారు కలిశారు, కానీ ఇక్కడ తులా లగ్నానికి అది లేదు ఛాన్స్. ఒకసారి ఎడబాటు ఇచ్చిందంటే ఎడబాటే. అది గ్రహపాటు అనమాట. ఓకే, పూర్ణపాపి గురువు. తృతీయ షష్టాధిపతి, అందులోనూ షష్టాధిపతి అయ్యాడు. కాబట్టి ఈ అమ్మాయి చాలా రెబలిష్. ఓకే, చూడడానికి ఓకే, చాలా ఓకే, సాఫ్ట్ గా, ఓకే. ప్లెజెంట్ గా అట్లా కనిపిస్తుంది, అమాయకంగా. ఓకే, అట్లా కేతువు అన్నమాట. 3 లో ఉన్నాడు కాబట్టి ఇక మీరు గురువే కంప్లీట్ గురువే కదా మరి, అంతే కదా. పవర్ అండి, పవర్ ఎలా ప్లే అవుతుందండి ఈ చాట్ లో? పవర్ 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 అంటే ఈమెకి పవర్ ఏమన్నా వచ్చేదా? యా, పవర్ పొజిషన్. పవర్ పొజిషన్ మహా అంటే ఫ్రెండ్స్ ఉంటారండి ఆ సప్తమం వల్ల, అంతే. అవన్నీ వచ్చేది ఏమీ లేదు అక్కడ. జస్ట్ కానీ- అలా. ఓన్లీ జస్ట్ ఇప్పుడు మనకి పాపులారిటీని బట్టి ఫ్రెండ్షిప్లు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఓకే, అంతే, అంతవరకే. సరే, తన ఇప్పుడు పాపులారిటీ ఏ లెవెల్ వరకు ఉంటది అని? మంచి లెవెల్లోనే ఉంటుంది కదా. వీనస్ లీడర్షిప్ రోల్ కూడా, లీడర్షిప్ రోల్ రిలేటెడ్ పాపులారిటీ అని లీడర్షిప్ ఏమి ఇవ్వమని చెప్పామా ఆల్రెడీ, పవర్ ఇవ్వమని Okay. చెప్పామా. పవర్ ఈజ్ అ పవర్, హూ ఎవర్ ఇన్ ద పవర్ దే విల్ బి ద ఫ్రెండ్స్, అంతే. నాకు పలానా ఎమ్మెల్యే తెలుసు, అంతే, మా ఫ్రెండ్ ఆయన, అంతే, అంతవరకే. నాకెందుకు ఇస్తాడు ఆయన, నా ఫ్రెండ్ ఇవ్వడు కదా. ఓకే, ఓకే. యా అండి. సో ఇప్పుడైతే మాత్రం ఆమెకి డిఫికల్టీ టైమే జరుగుతూ ఉంది. 10th హౌస్ ఎక్స్టెల్, యురేనస్, సాటర్న్, మళ్ళా మూన్ వచ్చేంత వరకు, నెక్స్ట్ 3 ఏళ్ల వరకు ఇక్కడ ఏమి Sorry to interrupt. ఒక్క నిమిషం. సరిగ్గా అయితే పోవట్లేదు. ఇప్పుడు ప్రకృతి అంతా సపోర్ట్ చేసినట్టు పాజిటివ్ గా ఉంది ఆమె పెళ్లి చేసుకోవడానికి. మరి అవుద్దా కాదా అనేది మా క్వశ్చన్. పెళ్లితోనే రిలేట్ అయి ఉన్నది మొత్తం. ఓకే అండి, మేము ఏం చెప్తున్నాం అని అంటే, నువ్వు పెళ్లి చేసుకున్నా కానీ సుఖము సౌఖ్యం అనేది నువ్వు అనుకున్నట్టుగా జరగదని చెప్తున్నాం. అర్థమైందా? నీకు నచ్చు అలా నేను చేసుకోవద్దని చెప్పను. స్టిల్ ఇఫ్ యూ వాంట్ గో ఫర్ మ్యారేజ్ గో, ఓకే, ఇట్స్ ఓకే, అప్రూవ్ చేస్తాం. కాకపోతే మేము ఏమన్నాం, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు, నువ్వు ఇట్లా జరుగుద్దని ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకని చెప్తాను నేను ఫ్రాంక్ గా. మరి సరే చేసుకో, ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దంటే మరి నమ్ముకున్నాడు అంటే నువ్వు నమ్ముకోకని చెప్తున్నా కదా మరి. ఆ, నీకు నచ్చితే నువ్వు చేసుకో, నువ్వు నమ్ముకోకు. కాకపోతే ఓకే ఓకే. నీ సంగతి రెబల్ ఇండిపెండెంట్ గా చూసుకో, నీ సంగతి ఏంటిదో. ఎస్ అండి. ఎవరండి నెంబర్ చెప్పండి ప్లీజ్. సార్ అంటే నేను పెళ్లి, సారీ, గో హెడ్ అండి. సార్ రెబలిష్ అంటే ఈ చార్ట్ లో ఎలాగా ఎగ్జాంపుల్ చెప్పరా సార్? అదే రవి కుజులును తర్వాత శని పరస్పరం చూసుకుంటున్నారు కదండి ప్లానెట్స్. రాయల్ మాట తీసుకోలేరు కదా, రవి తర్వాత చూస్తే. నెక్స్ట్ లగ్నం షష్టాధిపతి నక్షత్రంలో పడిందా? ఆ, అంటే పనిచేసి ఒక ఎగ్జాంపుల్ కదా సార్, అంటే బయటకి సాఫ్ట్ గా ఉంటది కదా, లోపల ఎట్లా రెబలిష్ అన్నది ఒక ఎగ్జాంపుల్. బయటికి సాఫ్ట్ గా అంటే ఇప్పుడు బయటికి కనిపించేది అంతా ఒరిజినల్ కాదు కదా. ఓకే ఓకే. అర్థమైందా? ఇప్పుడు ఇప్పుడు ఫాదర్ రెస్టారెంట్ లో వర్క్ చేసేవాళ్ళు ఆ లెవెల్ నుంచి మనం ముందుకు వెళ్ళాలంటే లైఫ్ లో ఎంత మొండిగా ఉంటే మనం సాధించుకోగలుగుతాం లైఫ్ ని. అంటే ఈయన గుడ్ వే అని చెప్పచ్చు. గుడ్ బ్యాడ్ టైం డిసైడ్ చేస్తుంది, మనం కాదు. ఓకే ఆ ఓకే. యాక్షన్ ని బట్టి కదా. కానీ అంటే ఇది ఇప్పుడు మంచి టైం, మంచి డైరెక్షన్ లో వెళ్ళింది కాబట్టి ఆమె మంచి డైరెక్షన్ లో వెళ్ళింది. అదే ఇంతకు ముందు హృతిక్ రోషన్ చార్ట్ చూసినప్పుడు ఆయన మధ్యలో రాంగ్ ట్రాక్ వెళ్ళినప్పుడు అడిక్టివ్ గాను ఇంకో డైవర్షన్స్ లోనే వెళ్ళిపోలేదు చార్ట్. ఓకే ఓకే సార్. అట్లా అంటే చార్ట్ ఆ వెళ్ళేదాన్ని చార్ట్కి బట్టి నేను సార్, యా. వెళ్ళినప్పుడు వాళ్ళు బ్యాలెన్స్డ్ గా వెళ్ళగలుగుతారు అనమాట. ఇప్పుడు రాంగ్ టైమ్ లో రెబలిష్ అంటే రాంగ్ డెసిషన్స్ అంతే కదా. నేను మొండిగా చేస్తూ ఉంటాను, కాకపోతే అది నాకు డ్యామేజ్ అయ్యే విధంగా చేసుకుంటాను. నేను నాకు డ్యామేజ్ అయినా మంచిదే కానీ నేను మొండిగానే చేస్తా. అదే మొండిగా చేసే క్వాలిటీని మంచి చెడని నిర్ణయించలేము. ఇప్పుడు కత్తి అనేది మంచిదంటారా చెడ్డదంటారా? ఎలా యూజ్ యూజ్ చేసేదాన్ని బట్టి. అలానే ఏదైనా ప్రపంచంలో యూజ్ చేసేదాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. అట్లనే టైం డిసైడ్ Okay. చేస్తుంది. మొండితనానికి టైం అనుగుణంగా పడితే బ్రహ్మాండంగా వెళ్ళిపోతాడు, అదే నెగిటివ్ గా పడితే బ్రహ్మాండంగా డ్యామేజ్ అయిపోతాడు. ఏదైనా ఎక్స్ట్రీమ్ అనమాట. ఓకే సార్, గాట్ ఇట్. ఇందిరాగాంధీ చాట్ కూడా ఎగ్జాంపుల్. ఇవాళ అన్ని సాటర్న్ చాట్స్ వచ్చినాయి లగ్నంలో. ఓకే ఇందిరాగాంధీ. ఓకే, ఈ రోజు రవి నక్షత్రం ఉంది కదా మరి. సరే మీరు చెప్పినట్టు ఈ మధ్య ఒక ఎమ్మెల్యే క్వశ్చన్ అండి. ఎస్ అండి, ఒక ఎస్ క్వశ్చన్ అండి. అండి. ఇక్కడ మీరు లాస్ట్ కి త్రిషా చాట్ కలెక్టర్ను అని మాత్రం చెప్పకండి ప్లీజ్. సరే, పెళ్లి చేసుకున్నాక పెళ్లి లైఫ్ బాగోదు అన్నారు. ఎందుకంటే 7th పవర్ కూడా ఇవ్వలేము, రిలేషన్స్ ఫ్రెండ్స్ అట్లా ఉంటారు కానీ అన్నారు. సో మార్స్ వచ్చేసి ఇప్పుడు 7th లార్డ్ 7th లోనే ఉండి మళ్ళీ ఉన్నాడు, exalt అయిన లైట్ sun కూడా లో ఉన్నాడు కదా. కోల్పోలేదు. కానీ ఎందుకు దశ అలా ఏం జరుగుతోంది? చెప్పారు? దశ ఏం జరుగుతోంది?
జూపిటర్ దశ. గురువు ఏంటిది? షష్టాధిపతి ఇస్తాడా సరిగ్గా వివాహాన్ని, సౌఖ్యాన్ని ఇవ్వగలుగుతాడా? అది అంటే 16 to 31 అవ్వదు అంతేనా? ఇంక తర్వాత చేసుకోమందామా? 32 తర్వాత? ఏముంది చేసుకుంటారు కదా. ఓకే. అయినా గానీ మరి కుటుంబాధిపతికి మరి వాట్ అబౌట్ శని డైరెక్ట్ కాలేదు కదా. జూపిటర్ కూడా స్ట్రైట్ అవ్వలేదు కదా. ఇప్పుడు సాటర్న్ డైరెక్ట్ అయితే అప్పుడు మారుద్ది. అప్పుడు దాకా వెయిట్ చేయమందమ్మా. 41 లో చెప్పనా? 58 years. ఓకే. 58 లో సాటర్న్ డైరెక్ట్ అయిన జూపిటర్ పోతాడు కదా సార్. అప్పుడు జూపిటర్ క్యాన్సిలేషన్ వచ్చింది కదా. సాటర్న్ కి రెట్రో రావడం వల్ల, జూపిటర్ కి రెట్రో రావడం వల్ల -2 వచ్చి లైట్ స్కోర్ పెరుగుద్ది. మరి మధ్యలో చనిపోయే అవకాశం ఏదైనా ఉందా? మధ్యలో ఇప్పుడు హెల్త్ పోకుండా ఉంటే షష్టాధిపతి వల్ల అప్పుడు మళ్ళీ అదంతా చెప్పొచ్చు. అప్పటికి ఈమెకి 60 అంటే చేసుకునే వాడికి 65 ఉండాలి కదా. ఇక అదంతా ఆయన ఇష్టం, వాళ్ళ ఇష్టంలే. కానీ సరే, ఇప్పుడు సంగతి అయితే మ్యాటర్ అది. వర్కౌట్ అవుద్దా? ఎమ్మెల్యే ట్రై చేస్తుంది. ఎమ్మెల్యే ట్రై చేస్తోంది. అవన్నీ మామూలుగా ఇప్పుడు గెస్టెడ్ పోస్టులు ఉంటాయి కదా, ఎంపీ లాగా అట్లాంటి ఏదన్నా ఉంటే చేసుకోవడం. కానీ ఇప్పుడు కాదు, అర్థమైందా? ఇప్పుడు అంతా ఇంకా నెగిటివ్ అవుతుంది ఆమెకి, అర్థమైందా? 10th house సెక్స్టైల్ జూపిటర్ యురేనస్ వెళ్తే ఆమెకి ఇంకా నెగిటివ్ అవుతుంది. ఈమెకి నెగిటివ్ అవుతే వాళ్ళ ఫ్రెండ్ ఎవరన్నా ఇస్తే ఆ ఫ్రెండ్కి నెగిటివ్ అవుద్ది. కాబట్టి ఎవరో 10 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత అంటే ఓకే, అప్పుడు సంగతి అప్పుడు ప్రిడిక్షన్. అప్పటికి వాళ్ళ ఫ్రెండ్స్ కదా, ఫ్రెండ్స్ మళ్ళీ ఫ్రెండ్ చార్ట్ చూడాలి. ఆ ఫ్రెండ్కి పవర్ ఉంటే అప్పుడు ఆలోచించవచ్చు. ఈ చార్ట్ కి బేసిక్ గా రాహు ఒకటి, వృశ్చిక మహాపురుషం ఒకటి దశలు సరిగ్గా పడడం లాక్కొచ్చేసింది ఇక్కడ. ఎస్, దశలు లేపింది జాతకురాల్ని, అర్థమైందా? ఆ గురువు రెట్రో, అసలు గురువు రెట్రో అనమాట. ఆమె ఊరందరికీ మంచిది, ఇంటర్నల్ ఫ్యామిలీ వరకు అక్కడ వర్కౌట్ కాదు, అది సంగతి, అర్థమైందా? బయట వాళ్ళ మీద బాగా పనిచేస్తుంది పాజిటివ్గా. ఇంటర్నల్ ఫ్యామిలీ, ఇంటర్నల్ రిలేషన్షిప్స్లో ఎగిరిపోతాయి. అదే ద్వితీయం పోవడం వల్ల అంతే కదా. కుటుంబానికి చెడ్డది అవుతుంది, బయట వాళ్ళకి మంచిది అవుతుంది, ప్రపంచానికి మంచిది, ప్రపంచానికి మంచిది. అంతే. ఎస్, బాగుంది, బాగా వచ్చిందా? అంటే ఇంకేమైనా ఉన్నాయండి ఎగ్జామ్స్? ప్లీజ్ చెప్పండి. ప్రస్తుతానికి ఇదే పేరు చెప్పిన తర్వాత ఎగ్జామ్స్ పెడతాం. ఓకే అండి, పేరు చెప్తారా? వాళ్ళు చెప్తారు. 3056 గారు మొత్తం మీ మీద వేస్తారు, చూసారా ఎంత స్కెచ్? క్వశ్చన్లు అన్ని వాళ్ళు అడుగుతారు. స్టేట్ నా మీదకి ఫైట్ రాకుండా ఉంటే చాలు. చెప్పండి పేరు. సార్ ఆల్రెడీ తెలుసు కదా పేరు. త్రిషానేనా? అవునండి. ఓకే, తెలియదు నాకు తెలియదు అసలు, నేను ఎప్పుడు చూడలేదు చాట్. ఓకే, ఇది కూడా మార్స్ లగ్నాన్ని చూస్తే అందంగా ఉంటారని చెప్పారు ఫస్ట్ చార్ట్. అవునండి. తులా లగ్నం గురు నక్షత్రం, రాహు నక్షత్రం కూడా బాగా బ్యూటిఫుల్ గా ఉంటారు. గురు నక్షత్రం ఓకే, పర్వాలేదు అనమాట. మేము పెళ్లి అయిపోద్ది కావచ్చు ఎక్స్పెక్ట్ చేసామండి. తిను హైటేనా అండి? బికాస్ మీరు ఇందాక చెప్పిన బట్టి ఇక్కడ కూడా ఎంత ఉన్నారండి హైట్? కదా, తెలియదు. 5.6 హైటే కదండి. ఎక్కువే. సో ఇక్కడ కూడా వర్క్ అయింది మన ప్రిన్సిపల్. ఇందా చాట్లు చెప్పారు, లగ్న స్టార్ వక్రిస్తే. ఎస్, సూపర్ అండి. ఎస్, మొత్తానికి అందుకే తలపతి విజయానంగానే నవ్వొచ్చేసినట్టుంది అందరికి ఫస్టే. ఓకే, రైట్. బ్రేక్ తీసుకుందామండి. ఎస్ అండి, ష్యూర్. నమస్తే అందరికి. నెక్స్ట్ చాట్ తో మళ్ళీ కలుద్దాం. నచ్చింది కదా మీకైతే?